హలో నమస్తే అన్న. అన్న నమస్తేనే బోయినపల్లి మండలం అన్న చెప్పండి. వారం రోజుల వారం రోజులు ఆయన అయ్యో రామ. నా పేరు సత్యనారాయణ. అన్న సత్యనారాయణ చెప్పండి అన్న. నర్సింగాపూర్. ఇప్పుడు కలిసింది కదా. ఓకే చెప్పండి. 2,25,000 ఉందన్న. అదే 25,000 కడితే వస్తాయని వాళ్ళు చెప్తారు. కట్టిన ఏమని అడిగితే మాకేం క్లారిటీ కట్టిన అంటే మాకేం క్లారిటీ లేదంటారు. ఎవ్వరికి క్లారిటీ లేదు. ఫస్ట్ మంత్రులకే క్లారిటీ లేదు. పక్కా కాంగ్రెస్ అన్న. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఆదర్శరాజు చేసిన తర్వాత పక్కా కాంగ్రెస్. పక్కా కాంగ్రెస్ అయ్యి నువ్వే చెప్పాలి. ఇంకా మాకే ఇచ్చేది అనిపిస్తుంది అన్న. అట్లా కాదు, పక్కా కాంగ్రెస్ అని నువ్వే చెప్పాలి. మాకు మాఫీ చేస్తారా చేయరా చెప్పురి, మీ ఇంటికి వస్తాం మేము అందరం. చాప కింది నీర్లా కనీసం 10 సంవత్సరాలకు కాంగ్రెస్ ఫామ్ అయితే వాళ్ళు హామీలు ఇచ్చారు, అటుకెక్కిచ్చారు. ఇగో అట్లా అయిపోయింది. ఏం చేస్తాం, చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది అన్న. మళ్ళా అది రైతులతోనేనా ఈ గేమ్ అంతా? రైతులు అవగాహన లేక కొంచెం మంది ఉన్నారు, ఏవో అడిగితే సమాధానం లేక కొద్ది మంది ఉన్నాం. ఎటు కాకుండా అయిపోతున్నాం అన్న మేము. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే రైతులతోనే వచ్చింది. రైతులు ఓట్లేందే గెలిచిండ్రా? సిటీలో ఒక్క సీట్ రాలేదన్న. ఓన్లీ పల్లెటూరు. అర్థమైంది కదా. అగ్రికల్చర్ ఏరియా బట్టికే వాళ్ళ సీట్లు వచ్చినాయి. అర్థం చేసుకోవాలని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అర్బన్ ఏరియాల పట్టణాలలో ఉండే చోట బీజేపీ గెలిచింది, అట్లే దాంతో పాటు బీఆర్ఎస్ గెలిచింది. గ్రామాలల్లా కాంగ్రెస్ ని ఎంత మంచిగా నమ్మిరంటే చెయ్యి గుర్తుని గుండెలు పెట్టుకున్నారు. ఇవాళ ఆ గుండెలు చీల్స్తున్నారు మీరు అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పేది. కాంగ్రెస్ అయినా కానీ సిగ్గుపడాలి. ఏందన్నా ఇది? చెప్పింది ఒక మాట, చేసేది ఒక మాట. మరి చేసేదేదో చేస్తాం, చేయకపోతే మాతో అయితలేదు, మళ్ళా సంవత్సరం చేస్తామని చెప్పుండ్రి. అదన్నా అన్న మాదంతా వెల్మ కాంటారు. అయినా కానీ కాంగ్రెస్ టై కొట్టినాం. అయినా కానీ ఏమావడంటే ఏందన్నా? మీరు కాంగ్రెస్ వాళ్ళే అడగాలన్నా. మా లెక్క మాకంటే ఎక్కువ మీరు అడగాలి లోపల. అన్న మన ఇజ్జత్ పోతుంది. ఇంకెక్కడ కనపడతారు? నేను అడుగుతున్నా కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊర్లో తిరుగుతున్నారు అసలు. ఒక్క నెల బీసీ డిక్లరేషన్ కాకపోవాలి, ఈ రుణమాఫీ కాకపోవాలి, ఎవరెవరు తిరుగుతారో కనబడుతుంది. నేను అదే చెప్తున్నా. ఒక్క ఎమ్మెల్యే గ్రామాలకు వస్తలేడు, ఎందుకంటే ఇది అడుగుతారని. ఇప్పుడు అన్న అక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్న ఎందుకుంటది మాకు అన్న? కనీసం మా కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ లో రియంబర్స్మెంట్ చూద్దాం పడతలేట. ఈ సంవత్సరం అయిపోతే సర్టిఫికెట్ ఇవ్వాలంటే మనం పైసలు కట్టాలి అంటాడు. అది చూద్దా అట్లున్నది. దీనికి దానికి అన్న లింక్ అయితే రైతు బంధు పడద్దా మరి? ఇప్పుడు రోగం వస్తే 4 రోజులు ఆగుతాయి అన్న సేను. మరి నేను ఇంకొకటి అయిపోతుంది కదా అన్న. ఈ 10 ఏళ్లలో నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు, మొన్న 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో కాంగ్రెస్ నాయకులు అంటే బయటకు వచ్చేటోళ్ళు. ఏంది, ఆడ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతిపక్షం లెక్క వచ్చి కూర్చునేటోళ్ళు రోడ్ల మీద. రైతులకు కరెంటు చక్కగా వస్తలేదంటే ఉరికొచ్చేటోళ్ళు. నీళ్లు లేవని బిందెలు పట్టుకుని బయటకు మహిళలు వెళ్తే వాళ్ళ దగ్గరకు వచ్చేటోళ్ళు. ఇవాళ ఎక్కడ పోయినన్నా? మరి గ్రామాలల్లో ఏవో దగ్గరికి, ఇటుపక్క రైతు వేదికల కాడికి, బ్యాంకుల కాడికి పాపం రైతులు కాయిదాలు పట్టుకొని చెప్పుల రేలాక తిరిగితే ఏడ కూర్చున్నారు వీళ్ళంతా, మీ వాళ్ళంతా? కాపాడు అన్న ముచ్చలేదు. కనీసం విలేజ్ కి వస్తే వాళ్ళకు ఇక చుక్కేది రైతుడని వాళ్ళే ఉంటున్నారు. వీళ్ళు మొత్తం వాళ్ళు ఒక యూనిట్ గా ఉన్నట్టున్నారు. రైతుకు యూనిట్ ఉన్నట్టుంటే అన్న ఒక అప్పుడప్పుడు అంటారు అన్న, రైతు ఒక 6 నెలలు బంద్ చేయాలి వ్యవసాయం. నేను చెప్పనా? నేను చెప్తలేనా? ఎప్పటి నుంచో చెప్తున్నా. అదే ఒక్క పంట బంద్ చేస్తే వీళ్ళంతా ఏం బుక్తారో చూడాలి మనం. దేశానికి కూడు కరువు అయితే అందరు మాడి సత్తారు. ఒక్క పంట బంద్ చేస్తే వీళ్ళంతా పైసలు బుక్తారా, మన్ను బుక్తారా చూడాలి. యూనిటీ రైతు దగ్గర లేకపోవట్లనే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రైతుతోనే నాటకం ఆడుతుండు. ప్రతి నాయకుడు రైతుతోనే, ప్రతి ప్రభుత్వం రైతుతోనే. మీరు కాంగ్రెస్ నాయకులుగా మీరు ఇంకా ప్రెజర్ ఎక్కువ తీసుకురావచ్చు, మీ నాయకులకు చెప్పొచ్చు. అన్న మనం రైతు రుణమాఫీ చేయకపోతే రేపు గనక గ్రామాలలో పోతే మన పరిస్థితి మనం మంచిగా ఉండదని చెప్పి మీరు భయం పెట్టాలి వాళ్ళకు ఖచ్చితంగా. అన్న మేడ్పల్లి సత్యం ఎమ్మెల్యే చెప్పదని నియోజకవర్గం కంటికి కనబడితే అలాంటి మనము ఎక్కువ వాళ్ళతో తిరిగితే మన పని వాళ్ళు చేసుకుంటారు. అట్లంటే కనీసం మీ సోషల్ మీడియాలల్లా, మీ గ్రూపులల్లా, మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలన్నా పెట్టాలి. రుణమాఫీ కోసం రైతులు అగసాట్లు పడతా ఉన్నారు, మనం ఇట్లా వాళ్ళ గోసబుచ్చుకున్నాడు మంచిది కాదు, చేసేద్దామని చెప్పి మీరు చెప్పాలి. అన్న నువ్వు డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు కట్టమంటుంటే రైతు బంధు వారి
రైతు భరోసా అంటున్నావు, అది వారి కట్ట కడతాడు. మీరు డేట్ ఇయ్యండి. కరెక్ట్ చెప్పినావు. ఈ డేట్ ఇచ్చి ఆ డేట్ ఇస్తే ఈ అమౌంట్లు వేస్తే కనీసం అదన కట్టేటోళ్ళు ఉన్నారు కదా కొంతమంది. కడతారన్న పురాగా లేక చాలా మంది ఉంటారు. నేనేదో కొంచెం అటు ఇటు చేసి కట్టొచ్చు. మరి 190% కట్టనోళ్ళే ఉన్నారన్న. మరి రైతు అంటే పేదవాడే. పేదోడు కాకపోతే ఏం పైసలు ఉన్నాడు వ్యవసాయం చేస్తాడు అన్న బురదల? అట్లా కాదు, పేదవాడు పైసలు ఉన్నాడు బురదల దిగుతాడు ఇయ్యాల. ఎవ్వరు దిగారు. కౌలు రైతుకి ఇస్తా అంటావు, మరి 2500 మహిళలకు ఇస్తా అంటావు, 4000 ఇస్తా అంటావు. ఒక్కసారి నువ్వు విలేజ్ లకు వచ్చి చూడు. ఏ మినిస్టర్ గాని, ఏ ఎమ్మెల్యే గాని, ఏ కనీసం ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీలు వేయనాయి, సర్పంచ్లు కనీసం సర్పంచ్ ఉంటే ఏర్పడి అన్న. సర్పంచ్ ఉంటే ప్రెషర్ సర్పంచ్ పెడతారు. ఏం సంగతి అన్న డైరెక్ట్ అడుగుతారు. విలేజ్ లో ఉంటారు కాబట్టి. కరెక్ట్ చెప్పినావు అన్న. కరెక్ట్. అదే సర్పంచ్ ఇప్పుడు ఒకసారి అయినట్టుంటే కంపల్సరీ సర్పంచ్ పట్టుకొని ఏడికి రావన్నా అడిగి వస్తారు ఒక 10-20 మంది రైతులు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందుకే లేకపోవట్లా, ఎంపీటీసీలు లేకపోవట్లా. ఇది వాళ్ళ పరిపాలన అవుతనే ఇప్పుడు రాలేదు. ఫస్ట్ డిక్లరేషన్ సర్పంచ్. ఇప్పుడు ఏమైంది చెప్పన్నా, గ్రామాలకు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తలేరు. గ్రామాలలో పరిపాలన ఉన్నదా అంటే పరిపాలన లేదు. అందరు పదవి కాలాలు అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎంపీటీసీలో సర్పంచ్ లో ఉంటే వాళ్ళ ఇళ్లకు పోకపోదురా రైతులు? వాళ్ళ ఎమ్మెల్యేకు మంత్రులకు ప్రెజర్ చేయకపోదురా? వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రెజర్ చేయకపోదురా? మా సర్పంచ్ సుధా పిలిపించాడు. ఏం సంగతి అని ఏమన్నా అందరి ముందర అడుగుతుండ్రు. అడిగితే అది ప్రభుత్వానికి ప్రెజర్ అవుతుండే కదా, చేస్తుండే కదా. సర్పంచ్ అడిగితే ఏమంటాడు అన్న, ఇప్పుడు మాది అయిపోయింది కదా అన్న. ఇప్పుడు అయిపోయిందని వాళ్ళు అంటారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏమనుకుంటారు అంటే బయటకు మాత్రం ఏదో మొసలి కన్నీరు ఏమని, అరే రైతులకు మీరు మోసం చేసిర్రు అని అంటున్నారు. కానీ లోపల మంచిగా అయింది కొడుకులారా అన్నట్టు ఉంది వాళ్ళకు కూడా. 190% అట్లే ఉంటారు. ఎందుకు తెలుసా, మీరు మా కేసీఆర్ ని మీరు ఇంత చేస్తే కూడా మీరు మమ్మల్ని మా ప్రభుత్వం ఇవ్వకపోతే మాకు మంచిగా అయింది అనుభవించురని లోపల నవ్వుకుంటారట. అదొక మిస్టేక్ ఏమైంది అన్న అంటే ₹1,00,000 అందరికి చేయలేడన్న. అది కోసమే పొందబెట్టింది. మరి నేనేమంటారు, ఆ లక్ష చక్కగా చేస్తే ఈ సమస్య వచ్చినా, ఆ రేషన్ కార్డులు ఇచ్చుంటే ఇలా సమస్యలు వచ్చినా? అసలు 190% టీఆర్ఎస్. ఇప్పుడు రేషన్ కార్డులు వాళ్ళు 10 ఏళ్ళ కరెక్ట్ ఇస్తే ఇలా రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పి 5 లక్షల మందికి ఆపిరు కదా. 5 లక్షల మందికి ఎప్పుడు అయిపోవు కదా రేషన్ కార్డులు ఇయ్యని పాపం ఆ ముసలోంది. రైతు రుణమాఫీ ₹1,00,000 మేనిఫెస్టోలో పెట్టుకొని చెయ్యని పాపం ముసలోంది. వాళ్ళు చక్క వేసి ఉంటలే ఇలా సగం సమస్యలు ఉండకపోవు. ఇప్పుడు రఘు అన్న అంటాడు, తొలివేరు రఘు అన్న, హరీష్ రావు చనిపోయిండు అని అంటే, అన్న మీరు ప్రశ్నించే అర్హతనే లేదంటారు టీఆర్ఎస్. ప్రతి న్యూస్ తొలివేలు. అదే నేనేమన్నా అర్హత కోల్పోయినరు. నేను ఇందాక సేమ్ నా దాంట్లో కూడా అదే చెప్పిన. ఇక్కడ పోయి హరీష్ రావు మల్లారెడ్డి నిలబడ్డారు. ఈ సోయి మీకు ఎప్పుడు ఉండాలి? మీరు చేయకపోవడం వల్లనే కదా ఇలా రైతులకి బాధ వచ్చింది. ఇలా కాంగ్రెస్ నమ్మింది 2 లక్షలు చేస్తామంటేనే కదా. అదే లక్ష నువ్వు చక్కగా చేసి ఉంటే మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుందరు కదా. ఇలా ముసలి కన్నీరు ఇది. బయటకు వచ్చి ఏదో రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉన్నట్టు కనిపిస్తుండే. వీళ్ళు చక్కగా చేస్తే ఇలా ఈ పరిస్థితి ఎందుకుండు? రాకపోతుండే. రేషన్ కార్డే కదా. ఇలా 5.5 లక్షల అన్న 5.5 లక్షల మందికి రుణమాఫీకి దూరం చేసింది రేషన్ కార్డే. ఇవాళ రేషన్ కార్డు పొందబెట్టాలనా ఇలా బీఆర్ఎస్ వాళ్ళని పొందబెట్టాలనా? టీఆర్ఎస్ వాళ్ళు పొందబెట్టిన రేపు కాంగ్రెస్ వాళ్ళని పొందబెడతారు. అవుతుంది కదా, అవుతుంది. మరి అదే అవుతుంది. ఎందుకు ఇప్పుడు టెన్షన్ అనేది ఉంటది అన్న. కొంచెం రైతుకి వెళ్ళాక బాగా ఇబ్బంది పడి ఏదో జరుగుతుంది. మస్తు మంది జరిగిందంటే అన్న నాకు ఫోన్లు చేసి ఏడ్చిర్రు. కొంతమంది ఫోన్లు చేసి ఏడ్చిర్రు. సారు మేము కట్టలేని పరిస్థితులు ఉన్నాం, కట్టలేము, మాతో కాదు, కట్టకుండా చేయండి ఏదన్నా అని బతిలాడితే మస్తు బాధ అనిపిస్తుంది. సిలిండర్ మాఫియానంటే ₹40 పడుతున్నాయి అన్న. ఎంత? 47? ₹40 పడుతున్నాయి. వాళ్ళు చెప్పింది ఎంత మీ వాళ్ళు? 50%. మరి మిమ్మల్ని అడుగుతాం, ఇక మీ ఇంటికాడ ఇస్తాం అందరం. పరిస్థితి కాదు, మొహం పెట్టుకొని తిరిగే పరిస్థితి. అందుకే నేనేమంటున్నా, మీ సోషల్ మీడియాలో మీ గ్రూపులలో పెట్టుకొని కనీసం రుణమాఫీ క్లియర్ చేయండి చెప్పండి జల్దీ. సరే ఓకే రైట్.